హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లో ఒక చిన్న గ్లాసు అంటే 125 ml కెపాసిటీ గల గ్లాస్తో 2 గ్లాసుల పెసరపప్పును అదే గ్లాస్తో సగం బియ్యాన్ని వేసుకున్నట్టయితే పెసరట్లు ఎంతో క్రిస్పీగా వస్తాయి. అయితే వీటిని బాగా శుభ్రం చేసుకొని ముందు రోజు రాత్రి ఈ విధంగా మూత పెట్టేసి నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయాన్న గిన్నె చూసినట్టయితే పప్పంతా కూడా సగం నీళ్ళని పీల్చేసుకొని ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన ఈ పప్పును ఈ నీళ్లు ఏమాత్రము పారబోయకుండా సగం సగం మిక్సీలో మెత్తగా నూరుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పప్పునంతటి కూడా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసేసుకోవాలి. నీళ్ళతోటైతే నానబెట్టుకున్నామో అదే నీళ్ళతోటి ఎప్పుడైనాను ఇడ్లీ పిండి అయినా కానీ దోశల పిండి అయినా రుబ్బుకోవాలి. అలా రుబ్బడం వల్ల వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఎక్కడికి పోవు. ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత ఉప్పు, తగినంత నీరు పోసి దోశ పిండిలాగా చేసుకోవాలి. స్టవ్ మీద దోశ పెనం మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనం వేడెక్కాక ఇలా సగంగా కోసిన ఉల్లిపాయతో రుద్దుకున్నట్టయితే ఏమాత్రము అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని 2 గంటలు పోసుకొని ఈవెన్గా ఈ విధంగా దోశ పిండిలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కాలుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర తగినంత వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాలాక మీరు గమనించినట్టయితే చక్కగా కాలిపోయాక అట్టు ఒక పక్కన పైకి లేస్తుంది. ఈ విధంగా ఇలా కాలిన అట్టు కింద అట్లకాడను పెట్టి అన్ని వైపులు కూడా దోశని లేపుతూ ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలని. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని అల్లం చట్నీతోటి, నేతితోటి బెస్ట్ కాంబినేషన్గా తింటారు. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పెసరట్టు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.